పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వేగవంతం చేశారు పోలీసులు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. విచారణకు హాజరైన జైపాల్ యాదవ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మరికొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు పంపినట్లు ప్రచారం సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఎదుర్కొన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ స్పందించారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడేది లేదన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన తమ పార్టీ నాయకులు ఎవరూ తప్పు చేయలేదన్నారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా పోలీసులకు సహకరిస్తామని జైపాల్ యాదవ్ చెప్పుకొచ్చారు. కాగా ఉదయం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. తిరుపతి అన్నకు 2 నెంబర్స్ పంపించడం చెప్పి నోటీస్ ఇచ్చారు. దాని మీద క్లారిఫై చేసినాము. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ సంబంధించి ఆన్సర్ చేసినాము. అది వ్యక్తిగత విషయం. అది ఎందుకంటే తిరుపతి అన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అయితే కొన్ని సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఆ పిల్లల సమస్యలు, పెళ్లిళ్ళైన తర్వాత ఆడపిల్లల సమస్య, మగపిల్లల సమస్యలు, అట్లా కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి నెంబర్ ఇస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినా ఏది చేసినా మేము నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి, పొలిటికల్ గా పారదర్శకంగా చేసినాం కాబట్టి, మేము ఎక్కడ అవినీతి గాని అక్రమాలు గాని ఇలాంటివి కూడా చేయలేదు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, భయం లేదు, దాని సందేహం లేదు.